ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారనైతే అనుకుంటున్నాను. యూఎస్‌లో అయితే లాంగ్ వీకెండ్ అయితే అయిపోయింది గదా! మోస్ట్‌లీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. స్పెషల్లీ మాకు దగ్గరలో ర్యాలీలో ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఎటెటు తిరిగారో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే ఇక్కడికి మూవ్ అయిన తర్వాత ఎక్కడికెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఏం ఉండవు సరిగ్గా ఇక్కడ తిరగడానికి. జస్ట్ బీచెస్ అలా చిన్న చిన్నవే ఉంటాయన్నమాట. ఇంతకుముందయితే మేమున్న ప్లేస్‌లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉండే. ఒక్కొక్కసారి ఒక్కో ప్లేస్‌కెళ్ళేవాళ్ళమనమాట. అండ్ ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కూడా పెట్టట్లేదు. ఇల్లు మొత్తం సెటప్ అయ్యాక తిరగాలని చెప్పేసి నరేష్ ఫీలింగ్ అనమాట. సో, ఇక్కడైతే ఒక స్పెషల్ డే ఉందని చెప్పేసి మా లాంగ్ వీకెండ్ ఇలా స్టార్ట్ చేశాము. ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఒక మెక్సికన్ రెస్టారెంట్‌కెళ్ళామనమాట. ఇదే రోజు సేమ్ డే లాస్ట్ ఇయర్ మాకు హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేశారు. సో, దాన్ని ఒక చిన్న సెలబ్రేషన్ లాగా బయట తినేసి వచ్చి గేమ్స్ ఆడుకున్నామనమాట. ఈ రెస్టారెంట్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది. ఐరాకి గూడా కొన్ని ఆప్షన్స్ ఉండే తినడానికి. చిప్స్ కానీ, లేదంటే కార్న్ లేదంటే చుర్రోస్ అట్లా తింటూ ఉండే. కనీసం అవైనా తినింది. ఒక్కొక్కసారి వేరే వేరే ప్లేసెస్‌కెళ్తే ఏం తిననప్పుడు మనకు గిల్టీ ఫీలింగ్ వస్తది కదా! ఏం తినలేదు అని జెప్పేసి. సో, ఇక్కడ కొంచెం పర్లేదు అనిపిచ్చింది. సో, ఇంకా మేము ఈ లాంగ్ వీకెండ్‌లో పెద్దగా ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు గానీ, ఎవ్రీడే ఫ్రెండ్ వాళ్ళతో ఒక్కొక్క ఫ్రెండ్ వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడము, పార్టీస్‌కెళ్ళడం అలాగే అయిపోయింది. డ్యూరింగ్ డే టైమ్ అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకైతే ఇంట్లో అన్ని క్లీనప్, ఆర్గనైజింగ్ అట్లా చేసుకుంటూ ఉన్నామనమాట. ఈ మంత్‌లో మోస్ట్‌లీ నాకు ఫస్ట్ పూజలు అవి ఇవి అనగానే ఏవంటే అవి అలా బయటకు తీసేసుంటాయి. స్పెషల్లీ వరలక్ష్మి వ్రతం రోజువి ఇంతవరకు కంప్లీట్‌గా అయితే ప్యాక్ చేసి పెట్టలేదు. సో, సాటర్‌డే రోజు మార్నింగే ఇంక నేను ఆర్గనైజ్ చేసేద్దాము అన్ని పూజ ఐటెమ్స్ అవసరం లేనివన్నీ లోపల పెట్టేద్దామనని ప్యాక్ చేస్తున్నాను క్లీనప్ చేసేసి. సో, అమ్మవారి బాడీ, ఫేస్, లెగ్స్, స్టాండ్స్, ఉర్లీస్ అవన్నీ మొత్తము ఇంకా ఫ్లవర్స్‌తో సహా అన్ని దేని దానికి సెపరేట్ పెట్టేసి ఇంక అన్నీ నేను గరాజ్‌లో కొంచెము స్టోరేజ్ డెకరేషన్ పర్పసే రాగానే కాస్కోలో తీసుకున్న ఒక స్టాండ్ అండ్ కొన్ని బాక్సెస్ తీసుకున్నా. అలా అయితే దేని దానికి సెపరేట్‌గా పెట్టి లేబుల్స్ పెట్టుకోవచ్చని జెప్పేసి నరేష్ చెప్పగానే అదే ఫాలో అయిపోయా. సో, అందులో అయితే మనకి ఈజీగా ఇన్‌స్టాలేషన్, కబోర్డ్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని గరాజ్‌కి ఇది పెట్టేసామనమాట. పైన బాక్సెస్ అన్నీ అవి ఎలక్ట్రానిక్స్‌వి కానీ, ఐరా కొన్ని టాయ్స్ అట్లా కొన్ని సేవ్ చేసుకునే ఉండేవి. సో, ఇక్కడ నేనది ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే, అన్నీ ప్యాక్ చేసి ఏ ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో పెడుతూ ఉంటే, నరేష్ మాత్రం 2 మంత్స్ నుండి పెండింగ్ వర్క్స్ ఉన్నాయి మా ఇంట్లో కొన్ని. సో, అవి ఫిక్స్ చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. సో, ఇది మేము ఒక రెయిసిన్ ఔట్‌డోర్ లార్జ్ స్టోరేజ్ షెడ్ అయితే ఆర్డర్ చేశాము ఈటా హోమ్స్‌లో. ఇది 5/4 ఫీట్ ఉంటది. సో, దీనికి చాలా టైం తీసుకుంటది. ఆల్‌మోస్ట్ హాఫ్ డే టైమ్ స్పెండ్ చేశాడు నరేష్ అయితే దీనికి. సో, దీనికి డోర్, విండో అట్లా వస్తది. కంప్లీట్ ఒక రూమ్ లాగా, షెడ్ లాగా అన్నమాట. సో, ఇది యాక్చువల్‌గా ఔట్‌డోర్‌ది. ఇది పెట్టడం కూడా అంత ఈజీ గాదు. మనం ఒకవేళ మన ఇంట్లో ఇది ఫిక్స్ చేసుకోవాలి అని అనుకుంటే కమ్యూనిటీలో మనం పర్మిషన్ తీసుకోవాలన్నమాట. సో, ఆ పర్మిషన్‌కి అప్లై చేశాము. అదంతా ఓకే గానీ, ఇది పెట్టడానికి కింద ఫ్లోరింగ్ మాత్రము లెవెల్ చేసుండాలి. ఎనీ ఫ్లోరింగ్ ఈస్ ఫైన్. అంటే వుడెన్‌ది కానీ, కాంక్రీట్‌ది కానీ ఏదైనా. సో, మాకు ఇప్పుడు కాంక్రీట్‌ది అంత చేపిచ్చే అంత ప్లాన్ లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ గరాజ్‌లో చేసేసి చూద్దాం ఎలా వస్తదో అని జెప్పేసి, ఇప్పటికే చాలా రోజులయిందని జెప్పేసి ఫిక్స్ చేసేస్తున్నారనమాట. సాంగ్స్ పెట్టుకొని చాలా అవర్స్ ఇక్కడే ఉన్నాడు నరేష్. ఫుల్లు వేడిగుండే వెదర్ గూడా. ఫ్యాన్ బెట్టుకొని, అన్నీ పెట్టుకొని ఫిక్స్ చేసేసాక, కనీసం గరాజ్‌లో ఉండేవి ఈ లాన్ మూవరు, ఈ స్ట్రాలర్ పెద్దదైతే వాడట్లేదు. కొన్ని కొన్నయితే అందులో పెట్టేసాక గరాజ్ కొంచెం ఒక సైడ్ నీట్‌గా అయితే ఉంది. సో, దీన్ని కొంచెం లోపలికి గూడా పెట్టొచ్చు గరాజ్‌లో మేము. ఒకవేళ బయటకి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటే, ఆ తర్వాత ఫ్లోరింగ్ అదంతా అయ్యాక పెడదామని చెప్పి ప్లాన్ ఉందనమాట. సైడ్‌కి కానీ, బ్యాక్ సైడ్ కానీ. సో, డిపెండ్స్ ఆన్ పర్మిషన్. అది అప్లై చేసాం. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. వెయిటింగ్ ఫర్ థట్ అనమాట. ఇక్కడైతే ఇంకా ఇండియా నుండి కొరియర్ తెప్పించుకున్నాను. ఇది యాక్చువల్‌గా మొన్న వరలక్ష్మి వ్రతం రోజే రావాలి 2 బాక్సెస్. బట్ కొంచెం లేట్‌గా వచ్చాయి. సో, ఎనీవేస్ లాస్ట్ టైమ్ తెప్పించుకున్న కొరియర్ వాళ్ళ దగ్గరే నేను అన్నీ తెప్పించుకున్నాను. నాకేం కావాలో షిప్ చేసి. ఫస్ట్ వీళ్ళ దాంట్లో నాకు నచ్చిన సర్వీసెస్ ఏంటి అనంటే, మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పిక్ చేసుకుంటారు. అండ్ ప్యాకింగ్ అయితే సూపర్‌గా చేశారు. ఒక్కటి కూడా బ్రేక్ అవ్వకుండా. అండ్ మనం ఈ వెబ్‌సైట్ నుండి ఏదైనా కొనాలి అనుకున్నా, ఏ స్టోర్‌లో నుండి ఏదైనా కావాలంటే గూడా వాళ్ళెళ్లి తీసుకొస్తారు. అండ్ లేదంటే వాళ్ళు మనకొక అడ్రెస్ ఇస్తారు. లాకర్ అడ్రెస్. సో, అక్కడికి మనం అన్నీ షిప్ చేసుకోవచ్చనమాట. హైదరాబాద్‌లోనే కాబట్టి నాకు మా బ్రదర్ వాళ్ళు, ఫ్రెండ్ వాళ్ళు నాకు ఇవ్వాల్సినవి అక్కడికెళ్ళి నేను డెలివరీ చేపిచ్చేసేసుకున్నాను. సో, 2 స్మాల్ బాక్సెసే. ఒక శారీ అండ్ ఇంకొకటి వినాయక చవితి పాలవెల్లి అనమాట. ఈసారి పాలవెల్లి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి డిఫరెంట్‌ది తెప్పిచ్చాను.
సో, అవన్నీ గ్యాదర్ చేసి వాళ్ళు ప్యాక్ చేసి మంచిగా పంపించారనమాట. హిందుస్థాన్ కొరియర్ వాళ్ళు. మొన్న రీసెంట్‌గా గూడా షేర్ చేశా. వీళ్ళ సర్వీసెస్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి. అండ్ ప్రైజెస్ గూడా చాలా రీజనబులే ఉన్నాయి. అండ్ డిపెండ్స్ ఆన్ మనం ఎలాంటి సర్వీస్ యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి ఉంటుందనమాట. నాకు అర్జెంట్‌గా కావాలంటే పాపం వాళ్ళు కూడా అన్నీ చాలా ఫాస్ట్‌గా అప్డేట్ ఇస్తూ ఏదొస్తే అది ఇలా వచ్చింది, అలా వచ్చిందని పిక్స్ పెడుతూ మనకు సో, మనకెలా గావాలంటే అలా ఏమేమి గావాలంటే అవి షిప్ చేస్తారనమాట. నేను ప్రెజెంట్ ఎక్కువ ఏం తెప్పించుకోలేదు. నాకు అవసరం ఉన్న ఒకటే పాలవెల్లి ఉన్న శారీస్ 2 ఒకటి వచ్చే ఉండే అవి. సో, ఇవి వినాయక చవితికి ఇక్కడే యూఎస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఆర్డర్ చేశాను. 'షగున్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్' అనే పేజ్‌లో లాస్ట్ టైమ్ దివాళీకి ఆర్డర్ చేసినప్పుడు నచ్చాయన్నమాట. సింపుల్ థింగ్సే చిన్న చిన్నవి అండ్ ఒక 3 ఊర్లీస్ అట్లా అన్నమాట. సో, ఇవి పర్ల్‌వి ఇప్పుడు హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇవి పాలవేలికి వేయడానికి బావుంటది అని జెప్పేసి ఆమె పేజ్‌లో నచ్చి తెప్పించుకున్నాను. ఎవరికైనా కావాలంటే ఈ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఇస్తాను. ఇన్ కేస్ ఇక్కడ క్లిక్ చేయడం డిస్క్రిప్షన్‌లోకెళ్ళి కొంతమందికి అంతగా ఈజీగా అనిపించదు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లోకొచ్చి అడిగినా గాని ఇస్తాను. లేదంటే అక్కడ ట్యాగ్ చేస్తాను. సో, ఇవి డోర్ కోసం హ్యాంగ్ చేయడానికి తీసుకున్న సైడ్స్‌కి. ఇది బా నచ్చింది. రోజ్ ఫ్లవర్స్ లాగున్నాయన్నమాట. కొన్ని పర్ల్స్‌తో వచ్చాయి హ్యాంగింగ్స్. కొన్ని ఇలా లిల్లీ ఫ్లవర్స్ లాగా వచ్చాయన్నమాట. సో, ఇది ఆహ్, జస్ట్ పర్ల్ లాగా వచ్చిందన్నమాట. సో, ఇవన్నీ చెక్ జేసుకుంటున్నాను. అంటే వీక్ డేస్‌లో కొంచెం ఇప్పుడు కష్టమవుతది. అందుకని వీక్ డేసే అన్నీ అన్‌ప్యాక్ చేసేసి నీట్‌గా పెట్టుకొని అండ్ ఇంతకుముందు వాడిన పూజ సామాన్లన్నీ క్లీనప్ చేసేసి పెట్టేయడం వల్ల నాకు గూడా పని కొంచెం తగ్గినట్టు అనిపిస్తది. ఒక్కరోజు ముందే అన్నీ పెట్టుకోకుండా. సో, బ్యాక్ డ్రాప్ అయితే ఇది లైట్‌గా ఉంటది. వినాయక చవితి బ్యాక్ సైడ్ నేను ఏం థీమ్ వెళ్ళట్లేదు. జస్ట్ హెవీ లుక్ ఉండేది ఒక బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను. సో, ఇది కూడా నేను ఇండియా నుండి తెప్పించుకున్నాననమాట. యాక్చువల్‌గా ఇది కస్టమైజ్డ్. మనం ఏది కావాలంటే వాళ్ళు అన్నీ చేసి పంపిస్తారు గార్లాండ్స్ అవన్నీ. సో, ఒకవేళ మీకు వీళ్ళ పేజ్‌లో ట్రై చేయాలని అనుకుంటే మాత్రం చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గార్లాండ్స్, బ్యాక్ డ్రాప్స్ అన్నీ ఏది కావాలంటే అది చేస్తారనమాట. గార్లాండ్స్ వచ్చేసి మొత్తం క్లాత్‌తో చేసినవన్నమాట. సో, చాలా రోజులు అలాగే ఉంటాయి. మన కలర్ గూడా ఏం ఫేడ్ అవ్వవు. అండ్ ఎలాంటి కలర్స్ కావాలన్నా చేస్తారు. ఈ పేజ్ వచ్చేసి ఏఎం క్రియేషన్స్ అని ఉంటుంది. సో, హైదరాబాద్ నుండి వాళ్ళు ఎనీ కంట్రీకి కూడా షిప్ చేస్తారు. ఈ బాక్స్ మొత్తం నాకు వాళ్ళే షిప్ చేశారన్నమాట. అండ్ నాకెలా కావాలో అలా కస్టమైజ్ చేశారు. ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్‌కి వాళ్ళు మంచిగా ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలా చేస్తారు. వీళ్ళ పేజ్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నేను తీసుకున్న డెకోర్ మీకు అర్థమైపోయి ఉంటది. ఎందుకంటే వాళ్ళ దాంట్లో చూడగానే నచ్చింది నాకు చాలా హెవీగా అనిపించి తీసుకున్నాననమాట. సో, డోర్‌కి గూడా ఎలా హ్యాంగ్ జేయాలో అని జెప్పేసి ఈ ప్యాటర్న్ సర్దుతున్నా. ఇందాక చూపిచ్చిన రోజ్‌వి గార్లాండ్స్ ఉన్నాయి కదా! సో, ఇవి దివాళీకి ఇంతకుముందు దియా టైప్ తీసుకున్నా. ఈసారేమో ఇలా తీసుకున్నా. ఇవి పాలవెల్లికైనా పెట్టొచ్చు, లేదంటే బయట డోర్‌కైనా పెట్టొచ్చు అని జెప్పేసి. సో, ఎక్కువ లేవు కాబట్టి డోర్‌కి పెడదామని ఫిక్స్ అయిపోయినా. డోర్‌కైతే సరిపోతాయి కదా! అని జెప్పేసి. అండ్ ఇప్పుడు మీకు పాలవెల్లి గూడా నేను ఇన్‌స్టాల్ జేసి చూపిస్తా. అండ్ ఎందుకు ఇది కొనాల్సొచ్చింది అంటే, ఇంతకుముందు మేము రోడ్ ఐలాండ్‌లో ఉన్నప్పుడు నరేష్ వుడెన్‌ది చేశారు పాలవెల్లి. సో, అది ఒకటే దగ్గర స్టాండ్‌లాగుండి, ఒక దగ్గర స్టోర్ చేయడం అదంతా కష్టమనమాట. సో, అప్పుడు మూవ్ అయినప్పుడు ఇంక అది తీసేసాము. తర్వాత నేను జర్మన్ సిల్వర్ పాలవెల్లి తీసుకున్నా. అది హ్యాంగ్ చేయడం కొంచెం కష్టమైందనమాట. అందుకనే ఈ స్టాండ్ టైప్ అయితే ఈజీ ఉంటది. అండ్ ఈజీగా డిస్మాంటిల్ చేసి మళ్ళీ స్టోరేజ్‌లో పెట్టేసుకోవచ్చు. అండ్ మళ్ళీ వాడుకున్నప్పుడు కూడా తక్కువ స్పేస్ పడతది. అండ్ తక్కువ ఇది లైట్ వెయిట్‌దే గూడా. సో, స్టాండ్ లాగుంటే మనం మల్టీపర్పస్ యూజ్ చేసేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ వినాయక చవితి. సో, అందుకని తీసుకున్నా. ఇది నేను ఆస్థెటిక్ స్టూడియో వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేపించుకున్నా. ఎనీ సైజ్ కావాలన్నా ఆమె గూడా అన్నీ చేసి పెడతారనమాట. నాకేదైనా కొత్త డిజైన్ గావాలి అంటే ఆమె పేజ్‌కెళ్ళిపోతాననమాట. సో, ఇది తన పేజ్‌లోనే లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకున్న దియాస్ అనమాట. సో, ఇది ముందు పెడితే వినాయకుడు కనపడడని చెప్పేసి సైడ్‌కి పెట్టా. ఇంకా ఫ్లవర్స్‌తో డిఫరెంట్‌గా చేద్దామని చెప్పేసి ఊరికే ఈ స్టాండ్‌కి మ్యాచ్ అయ్యాయి అని పెట్టా. అదేం అలా రాలేదు మనకు. సో, తను గూడా మీకెలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు. సో, ఇప్పుడు నేను ఎక్సైటెడ్‌గా ఉన్నా. ఇప్పుడు కొత్త పాలవెల్లి అండ్ దీన్ని డిఫరెంట్‌గా కొంచెం ఏదన్నా డెకోర్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ అన్నీ తీస్తున్నాననమాట. వినాయక చవితికి సెట్ అయ్యేలాంటివి. సో, నెక్స్ట్ ఇంకా ఐరాని కొంచెము ఫ్రెష్ అప్ చేసి బర్త్‌డే పార్టీకి తీసుకెళ్ళాలి ఈవినింగ్. సో, ఈవినింగ్ లోపు ఇదంతా చేసేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే కూడా మళ్ళీ బట్టలు ఆర్గనైజింగ్, ఫోల్డింగ్, లాండ్రీ ఇవన్నీ
చేసేయడము. ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి స్నాక్స్ చేస్తున్నా. ఈ స్నాక్స్ అయితే కొంచెం స్పైసీగా పెద్దవాళ్ళ కోసమని, ఐరా తినడానికి లో స్పైస్‌లో కొంచెం అలా చేశాననమాట. ఆల్మోస్ట్ ఐరా ఇంకా మధ్యాహ్నం పడుకున్న టైంలో మొత్తం టైమ్ స్పెండ్ చేసి ఇది చేశా. మళ్ళీ ఈవినింగ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళేది ఉండే అని చెప్పేసి. సో, అలా అయితే మా లాంగ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయింది. వినాయక చవితి ప్రిపరేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అన్నీ ముందే చెప్పండి. మాకు యూజ్ అవుతాయి. ఏవి ఎక్కడెక్కడ తీసుకున్నాము అని అడుగుతూ ఉన్నారనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈ వీడియో పర్పసే అది. నేను ఎక్కడ తీసుకున్నానో తెలిస్తే కనీసం ఈ 1 వీక్‌లో మీరు గూడా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అండ్ ప్లస్ నేనెలా ప్రిపేర్ అవుతాను ముందే అని జెప్పేసి. అండ్ ఆహ్, ఇవంతా కుకింగ్ చేశాక ఇంక క్లీనింగ్ పెద్ద పని. అవి నరేష్ హెల్ప్ చేస్తారు. సో, ఫైనల్లీ ఎక్కడికెళ్ళకపోయినా గానీ టైం అయితే అస్సలు సరిపోలేదనమాట. సో, మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు? నాతో షేర్ చేసుకోండి. అలాగే ఇలా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే డెకోర్ రిలేటెడ్ ఏమైనా రెంటల్ పర్పస్ అవి కావాలనుకుంటే మాత్రం నాకు రీచ్ ఔట్ అవ్వండి ఇన్‌స్టాగ్రామ్‌లో. మేక్ ష్యూర్ నేను ఎవరి దగ్గరైనా ఉన్నా కానీ మీకు కాంటాక్ట్స్ అట్లా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. వెదర్ అయితే సూపర్‌గా ఉంది. కొంచెం చల్లగా అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఫాల్ స్టార్ట్ అయిపోయేలాగుంది. చాలా చలిగా గూడా ఉంటుంది ఒక్కొక్క రోజైతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ వినాయక చవితి సెలబ్రేషన్స్‌లో కలుద్దాము. ఎలా చేసుకుంటున్నాం, ఎవరితో చేసుకుంటున్నాం అవన్నీ. బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.